guys, welcome back to our YouTube channel. అందరికీ హ్యాపీ శివరాత్రి. ఈరోజు ఏమంటే పొద్దున్నే నిద్రలేసి మనం గుడికి వెళ్తాం అన్నమాట. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మా బీకొత్తకోటలోనే టెంపుల్ ఉంది. చాలా ప్లాన్స్ అయితే అనుకున్నాం ఈరోజు ఎక్కడికి వెళ్ళడానికి. రేపైతే మాకు సెమ్ ఉంది, సో అందుకనేసి ఎక్కడికి పోలేకపోతున్నాం ఫ్రెండ్స్. మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అయితే కానీ చాలానే వస్తుంది, కాకపోతే సబ్స్క్రైబర్సే పెరగడంలే. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ అవసరం గైస్. ప్లీజ్ డూ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్. అండ్ మనము ఇలా వీడియోలు చేయడం ద్వారా మనకి టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రీజ్ ద్వారా మనకి సబ్స్క్రైబ్ ప్లస్ నెక్స్ట్ వ్యూ పాయింట్ మోనటైజ్ అవ్వడానికి 3 monthsే ఉంది. ఒక 1K కావాలి. ఇప్పుడు అయితే 600 ఉన్నారు, ఒక 400 కష్టపడితే వచ్చేస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అవుతాయి అవి కూడా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మనందరిది ఛానల్ ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనమైతే కన్నా శివాలయానికి వెళ్దాం. అక్కడున్న టెంపుల్ నేచర్ మొత్తం చూద్దాము. నిద్ర లేసి అయితే కన్నా ఖచ్చితంగా ఈరోజు శివాలయానికి వెళ్తున్నాం కూడా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ చేయదండి అయ్యా. ఉంటాను మామా బ్రోస్. హాయ్ మా బ్రోస్, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఏమంటే నిద్ర లేసి పొద్దున్నే గుడికి వెళ్ళాను అనమాట. గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తున్నా. క్రౌడ్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కొంచెం తక్కువే, కానీ హెవీగానే ఉన్నారనిపించింది. మార్నింగ్ పూట చాలా మంది వస్తారు. ఈరోజు నేను ఒక 11 కలా వెళ్ళాను. చూడ్డానికి బాగానే ఉంది ఫ్రెండ్స్. అయితే ప్రసాదం అయితే తక్కువ పెట్టారాడ, ప్రసాదం లేదు. ఇక నేనైతే ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేశాను. నేను సారి నేనైతే 3 సార్లు తిరుగుతాను అనమాట గుడి చుట్టూ ప్రదక్షిణాలు. ఈసారి కూడా 3 సార్లు తిరిగాను. ఇక్కడ పెయింటింగ్స్ కూడా బాగా వేశారు. క్రౌడ్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే కన్నా మంచి వ్యూ అయితే అనిపించింది. ఈ రోజు యాక్చువల్ గా బయట వెళ్దాం అనుకున్నాం, కాకపోతే మా కొత్తకోటలో ఉన్న శివాలయమే బెస్ట్ అనేసి శివుని గుడికి అయితే వచ్చేసాను. లోపలైతే బాగానే డిజైన్ చేశారు. ఇక నాకు దర్శనం కూడా త్వరగా అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు క్రౌడ్ కూడా సరిగా లేదు. అంటే ఈవినింగ్ చాలా వరకు ఉంటది. మనం దర్శనం హ్యాపీగా చేయాలంటే 11, 12, 1 ఈ మధ్యలో పోతే నేనైతే మంచిగా శివయ్యని అయితే దర్శనం చేసుకున్నా. ఇక చేసుకొని పక్కనే మనకి ఆంజనేయ స్వామి గుడి కూడా వస్తుంది. ఆ గుడికి కూడా వెళ్తాను. ఇక డెకరేషన్ చూస్తే కన్నా బాగానే ఉంది అనిపించింది. ఇక చూడండి మనం అక్కడ ఇక మనమైతే కన్నా రిటర్న్ వెళ్దాం అనేసి లాస్ట్ కవర్ ఒక వీడియోని క్లిక్ చేసుకున్నా. ఇంకా అక్కడి నుంచి బయట వచ్చేసాను. బయట వచ్చేసి శివయ్యకి ఒకసారి ముక్కొని ఆ శివుని ఒకసారి దండించుకొని ఇక నెక్స్ట్ మళ్ళీ బయట వెళ్ళాలంటే ఈ క్రౌడ్ లోనే దూరం వెళ్ళాలన్నమాట. ఇక ఇక్కడేమో మామూలుగా పూజలు, ఓంకారాలు అలాంటివన్నీ చేస్తారు. ఇక ముందరేమో ఇక్కడే శివుడి గుడి ముందర ఇది ఉంటది కదా, దీపాలు పెట్టేది. ఇక్కడ దీపాలలో లాస్ట్ లో ముక్కనేసి ఒకసారిగా రిటర్న్ వచ్చేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ హ్యాపీగానే అనిపించింది. ఏదో అనుకుని జరుగుతున్నాయి కాబట్టి. నెక్స్ట్ అయితే ఆంజనేయ స్వామి చెప్పాను కదా, ఇక్కడ ఈ టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేయరు. మనకి ఏదైనా ఫెస్ట్ ఉంటే తప్ప ఇక్కడ ఓపెన్ చేస్తారు. నేను ఇక్కడ కూడా సేమ్ అంతే 3 ప్రదర్శనలు చేశాను. చేసిన తర్వాత ఇక ఎప్పుడు అంటే నేను దాదాపుగా చాలా రోజుల తర్వాత వచ్చాను. లాస్ట్ ఇయర్ శివరాత్రికి ఏమో టెంపుల్కి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ 1 year అవుతుంది అనమాట మనం ఇక్కడ. ఏముంది ఫ్రెండ్స్, ఇక లాస్ట్ లో సండే మాత్రమే ఓపెన్ ఉంటది. లోపలికి వెళ్ళాలన్నా కూడా కొంచెం కష్టంగా ఉంటది. మనం అసలు హైట్ ఉంటుంది.